ఇప్పుడే షాప్కి వెళ్తున్నాను. షాప్ కోసం కొన్ని వస్తువులు కొనడానికి వెళ్తున్నాను. విహాన్ గడ్ ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు మేము ఆల్మోస్ట్ 14,000 ఎంతో రెంట్ పే చేసాము. అమ్మాయిలు జన్మనిస్తారు, అదే అబ్బాయిలు జన్మనిచ్చారనుకోండి ఇంతకంటే ఎక్కువ ఆటిజం రేట్స్ ఉంటాయి. వాటర్ టీడీఎస్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. చాలా టీడీఎస్ చాలా హై ఉంటుంది. విపరీతమైన హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఆడబెట్టిన ఇది పార్క్. వై ఎందుకు అందరిలాగా నేను హోమ్ టూర్లు, రూమ్ టూర్లు, బెడ్రూమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు చేయట్లేనే కదా. అవి చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది, అవి చేస్తే ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా. చేస్తా, అవి కూడా చేస్తా. బాత్రూమ్ టూర్ కాదు, బాత్రూంలో షిట్ టూర్ కూడా చేస్తా. లైన్లో బాత్రూమ్ టూర్లతో రాకుండా బాబు, షిట్ టూర్లు కూడా చేయకండి మీరు. అవి చేస్తేనే ఎక్కువ రీచ్ ఉంటుంది కదా. అవి చేయమంటారా? మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్నప్పుడు పైన ఇట్లా ఒక సింబల్ ఉంటుంది కదా, అది ఇట్లా ప్రెస్ చేసేసి వీడియో చూడండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళే ముందు. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. గుడ్ మార్నింగ్ గైస్. విహాన్ గుడ్ మార్నింగ్. లేట్ అయిపోయింది ఈరోజు మా ఇద్దరికి. 10:30 అయిపోయింది. ఫుల్ చల్లగా ఉన్నది. ఇంకెక్కువసేపు పడుకున్నాము. ఇంకా లేచేసరికి లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఎస్, చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇల్లు ఎక్కడ, మీ ఉండే కమ్యూనిటీ ఎక్కడ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మేము ఉండేది వచ్చేసి పటంచెరు అండి. పటంచెరులో ఏపీఆర్ నగర్ అని, ఏపీఆర్ ఇది కమ్యూనిటీ అంటారు దీన్ని. సో ఏపీఆర్ కమ్యూనిటీలో ఉంటాము. అండ్ ఇది మా ఓన్ హౌస్ కాదు, ఇది రెంట్గా ఉంటాం మేము. రెంట్కే ఉంటాము. అండ్ ఇక్కడ డిపెండ్స్ ఆన్ ద రెంట్ ఎంత అంటే డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్ అండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రెంట్ ఉంటుంది ఇక్కడ. కొంతమందికి ఇంటీరియర్ మంచిగా ఉంటుంది, ఇంకొంతమందికి నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి లిఫ్ట్ కూడా పెట్టించుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్ కూడా ఉంటుంది. ఫస్ట్ మేము ఇక్కడికి ఈ కమ్యూనిటీకి వచ్చింది, ఈ కమ్యూనిటీ కాదు, సేమ్ ఇట్లాంటి 3 కమ్యూనిటీస్ ఉంటాయి అనమాట. ఆ 3 కమ్యూనిటీస్లో ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన కమ్యూనిటీలో మేము ఫస్ట్ రెంట్కి వెళ్ళాము. అది కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత వెళ్ళామన్నమాట. అప్పుడు మేము ఆల్మోస్ట్ 14,000 ఎంతో రెంట్ పే చేసాము, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ 16,500 ఎంతో పే చేసాము అప్పుడు. అది మెల్లిమెల్లిగా పెరిగింది, దాని తర్వాత పెరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 21 ఉంది అండి. డిపెండ్స్ ఆన్ ద ఇంటీరియర్, చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ ద ఇంటీరియర్ బట్టి ఉంటుంది 21. అండ్ చాలామంది అనుకుంటున్నారు ఇంత తక్కువ ఉంటుందా అని చెప్పేసి. ఇది సిటీకి మూలలో ఉంటుందండి, ఒక దగ్గర మూలకు ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటుంది అనుకోండి, మీకు ఇంతకంటే ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు, చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ బేసికలీ ఏంటంటే నేను ఇంకా ఇంట్లో ఇవి వీడియోస్ చేసుకుంటాను, ఫోటోగ్రఫీ ఉంటాను, అండ్ ఇంకా విహాన్ని చూసుకుంటాను. అది కాకుండా ప్రసన్న అది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ కాబట్టి మాకు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, కమ్యూనిటీలు అన్నీ దొరుకుతాయి కాబట్టి అదొక అప్రోచ్ వల్ల మేము ఇంకా ఇది కన్సిడర్ చేశాం. కానీ చాలా దూరం అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ నేను జాబ్ చేసి ఉంటే మటుకు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సో ఆ థాట్ ప్రాసెస్లో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మూవ్ అయ్యాము. దాని తర్వాత ఆ ఇంట్లో అక్కడ బాగానే ఉండేది, అక్కడంతా చాలా బాగుండేది. ఆ లైన్లో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అందరూ చాలా ఫ్యామిలీలా ఉండేవాళ్ళు. బట్ అక్కడి నుంచి ఇంకా ఓనర్స్ వచ్చారనమాట, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయాము ఇంకా మేము. సో ఒకసారి ఇట్లాంటి బిహాన్కి బేసికల్ ఏంటంటే ఇట్లాంటి ఒక కమ్యూనిటీ ఉంటే వాడికి ఆడుకొని కానీ, పార్క్స్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో కొద్దిగా బెటర్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ బెటర్ ఉంటుందని చెప్పేసి వచ్చాము. అండ్ అది కాకుండా ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఏరియాలో పొల్యూషన్ కొద్దిగా తక్కువే ఉంటుందన్నమాట. మీరు గూగుల్ చూడండి, ఎయిర్ క్వాలిటీ చెక్ అండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది, AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మీ లొకేషన్ పేరు టైప్ చేయండి, మీకు గూగుల్ వచ్చేస్తుంది అక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంత పొల్యూషన్ ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ నేను చూసినప్పుడు కంపారిటివ్లీ నిజాంపేట్తో పోలిస్తే ఇక్కడ బెటర్ ఉందన్నమాట, చాలా బెటర్ ఉంది. సో అదొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. అండ్ ఇంకా కమ్యూనిటీ కూడా బెటర్ ఉంటుంది, అండ్ అందుకోసం షిఫ్ట్ అయ్యాము. మాది రెంట్కే, ఇది మేము ఓన్ హౌస్ అయితే ఏం కాదు. అండ్ ఇంకా విహాన్ గారికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బుజ్జులో విహాను తింటావా బ్రేక్ఫాస్ట్? తింటావా బ్రేక్ఫాస్ట్? దా 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 దా. ఏం తింటావు కన్నా? ఏం తింటావు చెప్పు. ఇట్రా నాలుగను పళ్ళల సందులు ఎరికించకు. హాయ్ చెప్పు అందరికి. అటు హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్ హాయ్ హలో నమస్తే. నమస్తే పెట్టు. నమస్తే. ఏ నువ్వు పెట్టు. సౌండ్ వస్తుంది. తింటావారా దోశ? అండ్ ఇంకా నేను వన్ ఆఫ్ మై ప్రీవియస్ వీడియోలో ఒక టాపిక్ గురించి మెన్షన్ చేశాను, లైక్ అంటే కొంతమంది అది
మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమన్న థాట్ వచ్చింది నాకు. ఏంటంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి జెనెటిక్స్ అనేది ఇద్దరు పేరెంట్స్ నుంచి వస్తుంది. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక ఫాదర్కి ఇక్కడ అడిషనల్ ఫింగర్ ఉందనుకోండి, చైల్డ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఆ జెనెటిక్స్ అనేది ఇద్దరి నుంచి వస్తుంది, బట్ ఇమ్యూనిటీ అనేది ఓన్లీ మదర్ నుంచే వస్తుంది. సో ఆటిజం రేట్స్ కొద్దిగా తగ్గాలంటే మదర్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలని ఒకటి ఆ టాపిక్ చెప్పాను. అంటే కొంతమంది ఏంటంటే ఆటిజం మదర్స్ నుంచి వస్తుందా అన్నట్టు అంటున్నారు, కానీ నేను అది ఆ ఉద్దేశంతో అనలేదు. ఇఫ్ ఎట్ ఆల్ అమ్మాయిలు జన్మనిచ్చారనుకోండి, అమ్మాయిలు జన్మనిస్తారు, అదే అబ్బాయిలు జన్మనిచ్చారనుకోండి ఇంతకంటే ఎక్కువ ఆటిజం రేట్స్ ఉంటాయి. బట్ సృష్టి ఎట్లుందంటే ఆడవాళ్ళు జన్మనిస్తారు. సో అందుకోసానికి నేను అమ్మాయిలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కిడ్స్ని ప్లాన్ చేసుకునే ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఏ స్ట్రెస్ తీసుకోవద్దు, హెల్తీ ఫుడ్ తినాలి అన్న ఒక ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ ఎందుకంటే ఇమ్యూనిటీ, నేను చదువుకునేంత వరకు, నాకు తెలిసినంత వరకు ఆటిజం అనేది ఒక ఇమ్యూనిటీ అనేది నాకు అర్థమైంది. సో అది మదర్స్ హ్యాస్ టు బీ మోర్ హెల్తీ. ఇద్దరు హెల్తీగా ఉండాలి డెఫినెట్గా. మదర్స్ హ్యాస్ టు బీ మోర్ హెల్తీ అనమాట. ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి. అట్లీస్ట్ కిడ్స్ ప్లాన్ చేసుకుని 1 year ముందైతే మంచి ఫుడ్ తినాలి, పిచ్చి పిచ్చి ఫుడ్ తినకూడదు. ఆ ఉద్దేశంతో చెప్పాను. ఇట్స్ నాట్ అబౌట్ జెండర్ బయాస్ అండి, ఇట్స్ అబౌట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది ఎకోసిస్టమ్. డెఫినెట్గా మనం ఎకోసిస్టమ్ని అయితే డెఫినెట్గా పాడు చేస్తున్నామండి. ఒకప్పుడు జస్ట్ ఇమాజిన్ చూసుకోండి, 80s 90s కిడ్స్కి ఓన్లీ 2, 3 మ్యాక్స్ 4 రకాల వ్యాక్సిన్స్ ఉండేవి. నేను కూడా మా అదన అడిగినప్పుడు ఇన్ని వ్యాక్సిన్స్ లేవని చెప్పేసి అన్నారు. 4-5 రకాల మ్యాక్సిమం ఉంటుండే వ్యాక్సిన్స్ అనేది. ఇప్పుడు చూడండి 40 రకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి. 2 years లోపల 40 రకాల వ్యాక్సిన్స్ వేస్తున్నారు కిడ్స్కి. అసలు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఏమన్నా తట్టుకుంటుందా అసలుకి? అంటే ఇండివిజువల్గా చూసుకుంటే విహాన్ ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయి. ఇండివిజువల్గా చూసుకుంటే ఎవ్రీ వ్యాక్సిన్ ఈజ్ సేఫ్ అండ్ డెఫినెట్గా సేఫే. బట్ ఒకటేసారి ఇవన్నీ వ్యాక్సిన్స్ బాడీలోకి వెళ్ళాయనుకోండి, ఏ కైండ్ ఆఫ్ ఎలాంటి ఇమ్యూనిటీ అసలుకి ఎలా తట్టుకుంటుంది బాడీ? ఇంత చిన్న బాడీస్ ఎలా తట్టుకుంటాయని చెప్పేసి చెప్పండి, తట్టుకోలేవు కదా అసలుకి. సో ఇది కాకుండా ఇంకా మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. పడుకోవాల్సిన టైంలో పని చేయాల్సిన టైంలో పడుకుంటున్నాం, బయట ఫుడ్ ఎక్కువ విపరీతంగా తినేస్తున్నాం, ప్రాసెస్ ఫుడ్ విపరీతంగా తినేస్తున్నాం. అండ్ అది కాకుండా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కువైపోయింది. అండ్ ఇంకా కాకుండా ఇది ఐటీ మొబైల్ ఇవి కూడా ఎక్కువైపోయినాయి, ఈ రేడియేషన్స్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు రేడియో వేవ్స్ తప్ప ఇంకేం లేవు మనకి ఆ టైంలో. ఇప్పుడు వైఫై విపరీతంగా పెరిగిపోయింది, సెల్యులార్ ఇప్పుడు 5G 6G కూడా కొన్ని చోట్ల 6G కూడా నడుస్తుంది, 5G. వీటి నుంచి వచ్చే రేడియేషన్స్ చాలా ఉంటాయంట, అవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయంట. ఇట్స్ ఆల్ అబౌట్ కొలాబరేటివ్ అప్రోచ్ అండి. కొలాబరేటివ్ అప్రోచ్ ఇన్ ద సెన్స్ లైక్ కలెక్టివ్, ఇవన్నీ కలెక్టివ్గా తీసుకుంటే ఇవన్నీ ఒక్కొక్క ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఇవన్నీ కూడా ఆటిజంకి అని నా ఫీలింగ్. ఇవన్నీ కలెక్టివ్గా తీసుకొని ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అవుతున్నాయి ఆటిజంకి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఒకరు కామెంట్లో అడిగారు, ఆటిజంని మనము ప్రెగ్నెన్సీ టైంలోనే ఐడెంటిఫై చేయొచ్చా అంటే కొన్ని స్టడీస్ అయితే లేదని చెప్తున్నాయి, ఇంకొన్ని స్టడీస్ అయితే టెస్ట్స్ ఉన్నాయి చేయొచ్చు అని చెప్తున్నాయి. బట్ అవి ఎంతవరకు లెజిటిమేట్ నాకైతే తెలియదు. కొన్ని టెస్ట్స్ ఉన్నాయంట, తెలుసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మనకి ముందు ఆటిజం పిల్లడికి వస్తుందా లేదా అని చెప్పేసి ముందే తెలుసుకోవచ్చు అని కొన్ని టెస్ట్స్ ఉన్నాయన్నారు. అదైతే కొంతమంది అయితే లేదు అది పాసిబుల్ కాదని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. ఇది కొన్ని ఇవన్నీ కూడా ఇట్లనే ఉన్నాయి, హైపోథెటికల్లే ఉన్నాయి. ఆటిజం సంబంధించినవి కొన్ని హైపోథెటికల్లే ఉన్నాయి, ఏం కరెక్ట్గా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు మనకనమాట. అదే ఇంకో అవుతుందా నీకు దోశ అవుతుందా? క్రిస్పీ ఉన్నదా? వెరీ గుడ్. మెల్లె కాలుతుంది జాగ్రత్త. అక్కడ కూర్చొని తినిపో, టీ దగ్గర కూర్చొని తినిపో. సరిపోదు, వాడికే సరిపోతుంది. ఎలాగో ఇంకొంతసేపు అయితే అన్నం ఉండేస్తాయి కదా. అండ్ మీలో ఎవరికైనా థైరాయిడ్ ఉందా? జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ థైరాయిడ్ ఉంటే ఒక్కసారి మీరు అంటే టాబ్లెట్స్ వాడుతారు, థైరినాల్ అని వాడుతుంటున్నారు కదా, ఎంత డోస్ వాడుతుంటున్నారో అసలు మీరు ఒక్కసారి వైటమిన్ డి లెవెల్ చెక్ చేయించుకున్నారు ఎప్పుడైనా? ఒకసారి వైటమిన్ డి లెవెల్ చెక్ చేయించుకోండి. అఫ్కోర్స్ డెఫినెట్గా అవి తక్కువనే ఉంటాయి, ఖచ్చితంగా తక్కువ ఉంటాయి వైటమిన్ డి లెవెల్స్ అనేవి. వైటమిన్ డి ఈజ్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద థైరాయిడ్. యాక్చువల్లీ థైరాయిడ్ తోటి అసోసియేట్ అయి ఉంటారు. వైటమిన్ డి ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మీకు థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి కూడా థైరాయిడ్ పెరుగుతుందని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. మీరు ఒక్క వైటమిన్ డి కరెక్ట్ చేసుకుంటే మీరు థైరాయిడ్ సెట్ అయిపోతుందని చెప్పేసి కూడా చాలా ఉన్నాయి. అండ్ చాలా ప్రూవ్డ్ కేసెస్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు థైరాయిడ్ ఉండి ఒక్కసారి టెస్ట్ చేసుకుంటా అంటే చేసుకోండి. విటమిన్ డి తీసుకొని విటమిన్ D3 + K2 తీసుకొని ఒక్కసారి టెస్ట్ చేసుకొని చూడండి. ఐ హోప్ మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. జస్ట్
గివ్ ఇట్ అ ట్రై గైస్. పోయేది ఏం లేదు, విటమిన్ డి ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్, ఏం కాదు అది. ఒకసారి ట్రై అయితే చేయండి. విటమిన్ డి ఆప్టిమమ్ లెవెల్స్ 30 ఉంటే సరిపోతుంది, ఎడిక్వేట్ సఫిషియెంట్ అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. బట్ సరిపోవు. ఒకప్పుడు కొన్ని డికేడ్స్ కింద రాసిన వాల్యూస్ అవన్నీ కూడా ఇంత ఉంటే సరిపోతుందని ఒక లెక్కేసి పెట్టిన వాల్యూస్ అవన్నీ కూడా. బట్ నేనైతే 100 అయితే రీడింగ్ పెట్టుకుని ట్రై చేస్తున్నాను. నేను చూసినప్పుడు విహాన్కి అయితే 19 ఉండేది. వాటి విటమిన్ డి లెవెల్స్ అయితే కరెక్ట్ చేస్తూనే వస్తున్నాను. ఫస్ట్లో అయితే కొద్దిగా హెవీ డోసెస్ ఇచ్చాను, ఇప్పుడైతే రోజుకి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అయితే ఇస్తున్నాను, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్ అండి. కొంతమంది కూడా డాక్టర్స్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఇంత ఇస్తే డేంజర్, హైపర్ కాల్షియం వచ్చేస్తుంది అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ పెరిగిపోతున్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిపోతాయి, అది ఇది అని చెప్పేసి అంటారు. బట్ విటమిన్ D3 + K2 చేసేది అదే కదా. మీకు ఓన్లీ విటమిన్ D3 ఇస్తే బ్లడ్లో కాల్షియం అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. చాలు ఇంకా ఫినిష్కో. బ్లడ్లో కాల్షియం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఆ కాల్షియం బ్లడ్లో ఉండే కాల్షియాన్ని రౌట్ చేసేది K2 ఒకటి. సో ఆ K2 ఏం చేస్తుందంటే ఆ బ్లడ్లో ఉండే కాల్షియాన్ని బోన్స్కి, టీత్కి అందిస్తూ ఉంటుంది. సో అబ్సల్యూట్లీ సేఫ్ అండి. నేనైతే తీసుకున్నాను, నాకేం కాలేదు. నాతో ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారు తీసుకున్నది. ఇట్లా విటమిన్ D3 లెవెల్స్ కరెక్ట్ చేసుకునే వాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏం కాలేదు. ఇట్లా ఏంటంటే విటమిన్ D3 హై డోసెస్ తీసుకుంటే ఎముకలు పిండి అయిపోతాయి అంటారు, కానీ ఏమి కావు, స్ట్రాంగ్గా అయితే బాగుంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మంచి ఫ్యాట్స్ కూడా ఇస్ నెససరీ, గుడ్ ఫ్యాట్స్ కూడా కావాలన్నమాట బాడీకి, అది కూడా చూసుకోండి. అండ్ ఎస్, ఒకసారి అయితే ట్రై చేయండి. విటమిన్ D3 + K2 ఒకటైతే సప్లిమెంట్ తీసుకొని ఫస్ట్ హై డోసెస్లో కరెక్షన్ చేసుకొని దాని తర్వాత మెయింటెనెన్స్ డోస్, నేనైతే మెయింటెనెన్స్ డోస్ 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకుంటాను. బాగుంటుంది, నాకైతే ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నాను. జస్ట్ వైటమిన్ డి లెవెల్స్ ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే ఎన్నో రకాలైన కండిషన్స్ కానీ డిసీజెస్ కానీ తగ్గిపోతాయని చెప్పేసి చెప్తున్నాయి స్టడీస్ కూడా. చాలామంది చెప్తున్నారు, చాలామంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు ఏంటంటే ఈ గైడ్ లైన్స్కి విరుద్ధంగా బయటకు వచ్చి చెప్పారు అనుకోని వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. కొంతమంది అనేది ప్రైవేట్ గ్రూప్స్ ఫామ్ చేసేసి అవన్నీ కూడా చెప్తున్నారు, ఏం కాదు ఇది ఇట్లా ఉంటేనే కరెక్ట్, ఇదే కరెక్ట్, అది రాంగ్ అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ ఉన్నారు చెప్పేవాళ్ళు. అదంటే ఒక ప్రైవేట్గా చేస్తున్నారు అనమాట. ఇది ప్రైవేట్ గ్రూప్లో క్రియేట్ చేసుకొని చెప్తున్నారు. అవన్నీ కూడా బయటకు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు లైసెన్స్ బార్ చేసేస్తారు. డెఫినెట్గా విటమిన్ డి లెవెల్ ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై గైస్. ఒకప్పుడు విటమిన్ డి లెవెల్ డెఫిషియన్సీ లేదు, గ్లోబల్ డెఫిషియన్సీ ఇప్పుడైతే ఇది. ఒకప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఎవరికి లేదు. అందరూ ఏంటంటే పొలాల్లో పని చేసుకుని వెళ్ళాలి, ఆడవాళ్ళు కూడా అక్కడ పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు మంచి పొలాల్లో పని చేసుకుంటూ ఫుల్ విటమిన్ డి వచ్చేసేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. అట్లీస్ట్ మా టైంలో ఏంటంటే ప్రేయర్ అనేది బయట ఉండేది. అట్లీస్ట్ మార్నింగ్ 8 నుంచి ఒక 30 మినిట్స్ అయినా ఎండలో ఉంటుండే. అందరు కిడ్స్ అంతా ఎండలో ఉంటుండే, మంచిగా విటమిన్ డి వచ్చేది ఆ టైంకి. అండ్ బ్రేక్ టైమ్స్ ఉంటుండే, గ్రౌండ్ ఉంటుండే ఆడుకోవడానికి. ఇప్పుడు ఎక్కడ అపార్ట్మెంట్లలో మొత్తం ఇల్లులలో స్కూల్స్ అయిపోయినాయి. అసలు ఎండ అనేది పడేది లేదు, గాలి రావడమే కష్టమయ్యే సిచ్యువేషన్స్లో ఉన్నాయి స్కూల్స్. ఇప్పుడు చెప్పాలంటే ఎండ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ ఇది ఒక గ్లోబల్ డెఫిషియన్సీ కూడా అవుతుంది. అండ్ దీనివల్ల కూడా చాలా కండిషన్స్ అండ్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. జస్ట్ ఒకసారి మీరు కరెక్షన్ చేసుకొని చూడండి విటమిన్ డి, యూ విల్ ఫీల్ బెటర్. నా ఫీలింగ్ నాకైతే బెటర్ అనిపించింది నేను కరెక్షన్ చేసుకున్న తర్వాత. అయితే హెల్త్ కొద్దిగా నాకైతే బాడీ సూపర్ ఛార్జ్డ్ అనిపిస్తుంది, అలసిపోవడం అయితే ఉండదు, బాడీ సూపర్ ఛార్జ్డ్ అనిపిస్తుంది, కొద్దిగా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. నేను ఒకటి తినేస్తున్నా, ఒకటి వచ్చింది నాకైతే. ఆడ 4 మొత్తం 3 వాడికి ఇచ్చిన, నేను ఒకటి తినేస్తున్నా. తినలేదంటే మళ్ళీ నాకు కొద్దిగా తలనొస్తుంది. తినకపోతే నాకు తలనొస్తుంది, టైంకి తినలేనుకో నాకైతే తలనొస్తుంది. వచ్చినాడు, ఇది కావాలంటే అడిగి తీసుకున్నాడు, అరే తీసేసుకున్నాడు. రే నాకు ఈరా ఒకటి, కొద్దిగా పెట్టరా నాన్నకి, కొద్దిగా పెట్టినా. వాడు ఇంట్లోనే ఉంటాడు, వాడిని ఇంట్లో పెట్టేసి షాప్కి వెళ్తాను ఈ మధ్య. ధైర్యం వచ్చింది, నాకు కొంచెం ధైర్యం అయితే వచ్చింది. ఇంతకుముందు అయితే ఒక రూమ్లో ఉంటే ఇంకొక రూమ్లోకి పంపించడానికే భయం ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, నేను ఇంట్లో ఉంటున్నాడు, ఒక దగ్గర కూర్చొని మంచం మీద ఆడుతూ ఉంటాడు. సో షాప్కి వెళ్ళేసి వచ్చేస్తాడు. షాప్కి వెళ్తున్నాను ఇప్పుడు. అట్లా కొద్దిగా కమ్యూనిటీ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇక్కడే పార్క్ కానీ కమ్యూనిటీ కానీ ఏముంటే చూపిస్తాను చూడండి. అమ్మో, ఇప్పుడే షాప్కి వెళ్తున్నాను. షాప్ కోసం కొన్ని వస్తువులు కొనడానికి వెళ్తున్నా. విహాన్ గడు ఇంట్లోనే ఉన్నాడు, ఆడు కొంతసేపు ఉంటాడు. ఆ ధైర్యం అయితే వచ్చింది నాకు, కొద్దిసేపు ఉంటాడు ఆడు. సో చూపిస్తాను చూడండి ఇక్కడ కమ్యూనిటీ ఎలా ఉంటుందో కొద్దిగా మీకు చూపిస్తాను. అవుట్ సైడ్ అంటే మొత్తం ఎలా ఉంటుంది కమ్యూనిటీ అనేది కొద్దిగా చూపిస్తాను ఇప్పుడు మీకు. లైక్ ఇక్కడే ఇండోర్ స్టేడియమ్స్ ఉంటాయి, పార్క్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి.
అన్నీ ఉంటాయి. బేసికలీ పిల్లలకి బాగుంటుంది అనమాట ఈ కమ్యూనిటీ. కాకపోతే సిటీకి చాలా దూరం, ఇది సిటీ అవుట్స్కట్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా పెట్రోల్కి ఎక్కువ బాచిపోతుంది. ఈ పెట్రోల్ రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలంటే పెట్రోల్కి బాచిపోతుంది. ఈ పెట్రోల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందనుకోండి, దట్ ఈస్ ఓకే, ఫైన్. ఇక తవ్వేశారు మొత్తం ఇట్లా, ఇక్కడ వెళ్ళని ఇంక లేదు. ఇప్పుడు ఏదో పెట్టినారు కానీ ఇక్కడ బైక్స్ వెళ్ళవు. అది నా కార్ అక్కడ పెట్టాను, మొత్తం తవ్వేసినారు. ఇంకా మంజీరా వచ్చినాక కొద్దిగా వాటర్ టీడీఎస్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, చాలా టీడీఎస్ చాలా హై ఉంటుంది. ఈ గ్రౌండ్ వాటర్ తట్టుకోలేము అసలుకి. విపరీతమైన హెయిర్ ఫాల్ అయిపోతుంది, చర్మం మీద ర్యాషెస్ వచ్చేస్తే ఆ వాటర్తో స్నానం చేస్తే ఘోరంగా ఉంటుంది. సో బేసికలీ ఆ విహాన్ వరకు అయితే నేను ఇంకా అది ఇంట్లో వాటర్ కింద క్యాన్ ఉంటుంది కదా, క్యాన్లో కెంగన్ వాటర్ నుంచి వచ్చే వాటర్ పోస్తాను అనమాట స్నానం వాడికి. నా కార్ ఇక్కడ పెట్టినా, ఇంకా ఎమర్జెన్సీలో పనికి వస్తుంది ఆడబెట్టిన. ఇది పార్క్ ఇక్కడే పార్క్ అవతల అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ ఉంటుంది స్విమ్మింగ్ పూల్. సో ఇది ఒకటి క్లబ్ హౌస్, ఇది ఒకటి. అండ్ ఇంకా అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంకా వేరే సైడ్ అన్నీ కూడా లాన్ టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటాయి, షటిల్ కోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎంట్రీ ఒక దగ్గర ఉంటుంది, ఎగ్జిట్ ఒక దగ్గర ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి షాప్, ఇది సూపర్ మార్కెట్ ఇక్కడ ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ద సూపర్ మార్కెట్. ఇక్కడ లోపల ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. ప్రతి కమ్యూనిటీలో ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. మేబీ ఇంకా అన్నీ దొరుకుతాయి దీంట్లో, కూరగాయలు, గ్రాసరీస్ అన్నీ కూడా దొరుకుతాయి ఇంక ఇందులో అయితే. ఇది సూపర్ మార్కెట్. ఇంకేం కొనాలి? ఒక పాల ప్యాకెట్, ఇంకా ఏదో ఒక పచ్చిమిర్చి లేదు, పచ్చిమిర్చి కొన్నా. అండ్ ఇది కమ్యూనిటీ ఇంకా పెద్దనే ఉంటుంది. ఇంకా వేరే సైడ్ బ్యాక్ సైడ్ చాలా ఉంటాయి. అది పార్క్ బాగా వస్తుంది, చాలామంది వస్తారు పిల్లలు సాయంత్రం పూట ఆడుకోవడానికి అయితే. అండ్ ఇంకొకటి అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అవి అపార్ట్మెంట్స్ అక్కడ దాని పక్కన కడుతున్నారు. ఇది ఈ కన్స్ట్రక్షన్, ఈ గ్రూప్ వాళ్ళది అపార్ట్మెంట్స్ కూడా, ఏపీఆర్ వాళ్ళవి. సో 70 లక్షలు ఎంత ఉందంట అందులో కూడా. ఇందులో కూడా కైండ్ ఆఫ్ ఏరియా ఉందండి. ఒక్కొక్కటి కొన్ని పెద్ద సైజు ఉంటాయి. ఇది ఒక సైజు ఉంటుంది, అదొక చాలా పెద్ద సైజు. అది ఒకటి ఉంది కదా, అది పెద్ద సైజు, 300 స్క్వేర్ యార్డ్స్ ఉండొచ్చు ఇది. సో ఒక్కొక్కటి రేట్ ఉంటుంది. అండ్ సో ఒక్కొక్కటి డిపెండ్స్ ఆన్ ద ఏరియా బట్టి కూడా కాస్ట్ ఉంటుంది కదా. మేము ఉండేది 165 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ 1.6 ఎంత అవుతుంది. ఇంకా అన్నీ కలుపుకొని క్లోజ్ టు 2 అవుతాయి. ఇండివిజువల్ లైక్ ఇంటీరియర్ వేసుకున్న, రిజిస్ట్రేషన్ వేసుకున్న 2 కోట్లు అయిపోతుంది బాబోయ్. అది అపార్ట్మెంట్స్ ఇవి. ఇది మా లైన్. ఆ పిల్లలకైతే ఇక్కడ సెక్యూర్డ్ ఉంటుందన్నమాట. ఆ పిల్లల్ని అసలుకి బయటికి పంపారు, సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆపేస్తారు, బయటికి పంపారు. యాప్ జనరల్లీ యాప్ ఉంటుంది అనమాట, ఒక యాప్ ఉంటుంది. యాప్లో పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే. ఒక్క నిమిషం అండి, ఇవి అక్కడ ఇక్కడ నేను పెట్టించిన విహాన్ గడిగో ఈ ఇంట్లోకి వెళ్ళేసి ఒకసారి కేక్ స్మాష్ చేశాడు కదా. సో దాని తర్వాత వాడి వెళ్ళిపోతున్నాడు బయటికి అని చెప్పేసి నేను అవి పెట్టించిన. అండ్ పిల్లలకైతే అసలు బయటికి పంపించారు, సెక్యూరిటీ గార్డ్స్ ఆపేస్తారనమాట. వాళ్ళు పేరెంట్స్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్ని అయితే బయటకు పంపించారు. సో సేఫ్ ఫర్ కిడ్స్ ఇక్కడ బాగుంటుంది. అండ్ తినేసావా కన్నా ఉన్నాడు, మంచి కూర్చొని అక్కడే తింటాడు. ఒక ధైర్యం అయితే వచ్చింది మనని, అట్లీస్ట్ షాప్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లోకి నుంచి. అండ్ ఇంకెప్పుడైనా ఇంకొక కొద్దిగా పెద్దగా అయితే అట్లీస్ట్ డోర్ ఓపెన్ చేసుకుని క్లోజ్ చేసుకుని తెలియాలి కదా, అది కూడా నేర్చుకున్నాడు. ఓపెన్ చేస్తాడు, క్లోజ్ చేస్తాడు. ఇంకా లంచ్ టైం అవుతుంది. విహాన్ వచ్చినాడు, వస్తుంది, అవుతుంది 10 minutes. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. రేపు మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుస్తున్నాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.